స్త్రీ అమ్మను పూజించాలి, భార్యను ప్రేమించాలి, సోదరిని గౌరవించాలి, అక్క చెల్లెలని దీవించాలి, మొత్తానికి స్త్రీమూర్తిని గౌరవించాలి అని మనకు పెద్దలు చెప్పారు. మనకు ఝాన్సీ లక్ష్మీబాయి చూడండి, ఎంత పోరాటంలో పోరాడినప్పుడు కూడా తన బిడ్డను మూట కట్టుకుని వెనకాల ముడి వేసుకుని పోరాటంలోకి వెళ్తుంది. అంటే అక్కడ తన బిడ్డని రక్షించుకుంటూ తనను తనే రక్షించుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాగే మనము కూడా స్త్రీలు మనకు మనమే ముందుకు వెళ్ళాలి, మనకు మనమే ధైర్యంగా అడుగు వేయాలి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనకు మనమే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత ద్వేషించినా, మన పైన ఎన్ని యుద్ధాలు చేయడానికి వచ్చినా, పగ పట్టినా కానీ నేనున్నా అనే మన సంకల్పంతో ముందుకెళ్ళామంటే స్త్రీ అనే మూర్తి ఎంతో ఎదుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా ఇంట్లోనే ఉండకూడదు. మీకున్న కళలను బయట రప్పించుకోవాలంటే బయటకు రావాల్సిందే. ఇంట్లో ఉంటే ఎవరు తెలియజేయరు. కాబట్టి మనకు సమయం చాలా ముఖ్యమైనది. కాబట్టి పెద్దలు గౌరవనీయులు మన భాస్కర్ సార్ ఉన్నారు, విజయ్ సార్ ఉన్నారు, వెంకటరమణ సార్ అందరూ ఉన్నారు. కాబట్టి మిగిలిన విషయాలన్నీ తెలియజేస్తారు. ఈనాటి కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించిన మల్లెపూల వెంకటరమణ సార్ గారికి హృదయ